మన ప్రభువును రక్షకుడు అని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానని ఇవాళ 31 తారీఖు 10వ నెలకు వచ్చేసాం. శుక్రవారం ప్రవేశించింది. కొన్ని మాటలు మీతో పంచుకొని ఆశపడుతున్నాను. కొరింథీ పత్రికలో నుంచి 1 కొరింథీ 10:31 ఎలా మాట్లాడుతుందంటే, కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరు ఏం చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఎంత మంచి మాట అండి. ఏంటంటే భోజనం చేసినా పానం నీళ్ళు తాగినా, అంతేగాని బ్రాండీ తాగుతూ అయితే వ్యభిచారం చేస్తూ మోసం చేస్తూ సినిమా షికారులు తిరుగుతూ దేవుని మహిమపరుస్తూ ఉంటే ఏ పని కాదు. ఎందుకంటే మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైందని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు విలువబెట్టి కొనబడిన కనుక మీ దేహంతో దేవుని మహిమపరచని 1 కొరింథీ 6:19-20 మాట్లాడుతుందండి. కాబట్టి చెక్ చేసుకోవాలి, నిజంగా నా ఈ యొక్క కార్యక్రమం వల్ల దేవుని మహిమ వస్తుందా, దేవునికి ఇష్టంగా బతుకుతున్నావా, ఆయన సంతోషపడుతున్నాడా, ఆయన సంతోషపడుతున్నామని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ. చక్కగా నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే 1 కొరింథీ అన్నప్పుడు జనవరి మాసం గుర్తు చెప్పుకోమని చెప్పాడు. 10 అక్టోబర్ గుర్తు చెప్పుకోమని చెప్పాడు. 31 అంటే 31 రోజులు ఉన్నాయి. అక్టోబర్ 31 డేసే ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి దేవుని ఆ యెషయా గ్రంథం 43:7 గురించి మాట్లాడుతున్నానండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని తెప్పించమన్నాడు. నేనే వారిని కలుగు చేసి వారిని పుట్టించిన వాడను నేనే చెప్పినటువంటి దేవుడు. కాబట్టి కానీ ఏ పని చేసినా సరే దేవుని నామం కనపరచబడాలనే విషయం గుర్తుపెట్టుకుందామండి. అయితే ఉద్యోగంలో మనం నమ్మకం ఉండాలా, వ్యాపారంలో నమ్మకం ఉండాలా, తర్వాత సువార్త పనిలో నమ్మకం ఉండాలా, అధికారులకు లోబడి బ్రతకాలా, మోసం దగాదు ఉండకూడదు, తాగుడు వ్యభిచారం మనం ఉండకూడదు. ఎందుకంటే ఈ దేహం ఆయనకి ఇచ్చినటువంటి మనం దేవునికరంగా ఇచ్చాడు, పరిశుద్ధాత్మక ఆలయంగా ఇచ్చాడు. కాబట్టి ఈ పనులను మనం చేయకూడదండి. తప్పుడు బిల్లు పెట్టకూడదు, లంచాలు తీసుకోకూడదు. ఎందుకంటే నమ్మకమైన వారిని దేవుని మెండుగా వచ్చి చెప్పి బైబిల్ చెప్తుంది కనుక. కాబట్టి మంచి మాట. కాబట్టి మీరు భోజనం చేసినాను పానం చేసిన ఏం చేసినంటే ఏ పని చేసినా సరే ఆయనకి నమ్మకంగా బ్రతకాలా, ఆయనకి ఇష్టంగా జీవించాలా, ఆయన సమస్తమును దేవుని మహిమ కొరకు చేయమని చెప్పండి. కాబట్టి ఆ రీతిగా మనం కొనసాగటకు మనకు సహాయం దయచేయను గాక. దేవుడి వాక్యం దీవించుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ తండ్రి, గొప్ప దేవుడా, ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. 31 తారీఖు 10వ నెల బట్టి స్తోత్రాలు జీవించుకుంటూ మా జీవితాల్లో ప్రభు రకరకాల వ్యాపకాల్లో గెండిపోతున్నాం. కానీ నీ నామాన్ని మహిమకరంగా జీవించట్లేదు. మనం హెచ్చరిస్తున్నారు, గద్దిస్తున్నారు. మా బతుకులు మార్చండి, మా జీవితాలు మార్చండి. మంచిగుండుతనం, మోసాలు, కపటం, కుట్ర, ద్వేషం, అసూయ, వ్యభిచారం, మోసం ఇవన్నీ కూడా తొలగించి అయ్యా అద్భుతమైన రీతిలో మీ మీద ఆనుకుంటూ ఈ యొక్క దేహానికి మరి దీపం మరి కన్ను కనుక మరి కన్నుతోనే కొన్ని పాపాలు జరుగుతున్నాయి. అనుదినం వాక్యం ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేయండి. ఈ శరీరంతో ఈ అద్భుతమైన మాట లేక ఏమాత్రం ఏమి చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయమని మాట మీద ఆధారపడి బతికే జీవితం దయచేయమని, తద్వారా నీ నామానికి మేము తెచ్చుకోమని, మా కుటుంబాన్ని మా పిల్లల్ని దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో బహువినయంగా నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.